6 ఫ్లాట్లు నిర్మించాలని మొదలుపెట్టారు. ఇవి 28% నిర్మాణం పూర్తయ్యాయి. వీటికి 211 ఖర్చు చేశారు కోట్లు. మంత్రుల కోసం 35 ఫ్లాట్ల నిర్మాణం మొదలుపెట్టారు. రాజధాని అభివృద్ధి చెందితే ప్రభుత్వం వద్ద ఉన్న మిగులు భూముల విక్రయంతో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అందుకే దీనిని సొంతంగా నిధులు సమకూర్చుకోగలిగిన ప్రాజెక్టుగా పిలిచారు. పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చెందితే ప్రభుత్వం వద్ద ఉన్న భూమి విలువ 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం ఐకానిక్ టవర్ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇటు అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి ఐకానిక్ భవనాల కోసం పునాది వరకు నిర్మించారు. అవి 5 ఏళ్ల నుంచి నీటిలో నానుతున్నాయి. గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల నీట మునిగిన పునాదులను చంద్రబాబు పరిశీలించారు.